దీబగుంట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా పీటీఎం 4.0 ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. సమావేశం అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి ఫరూక్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 4.0 కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఫరూక్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి బి నాగలక్ష్మి, మండల ఉపాధ్యక్షులు పి జనార్దన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి కరీం సాబ్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఉర్దూ స్కూల్ ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్, ఈఈ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓ టి శివప్రసాద్, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్సీఎంసీ చైర్మన్ సుబ్బయ్య, పంచాయతీ సెక్రటరీ సుబ్బయ్య, ప్రముఖ కళాకారుడు ఎం శంభు ప్రసాద్, దీపగుట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారు అని చూసుకోకుండా దీనికి వల్ల ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినాక స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది కొంచెం గమనిస్తూ ఉండవలసిందిగా పేరెంట్స్ని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తీసుకొచ్చాడు. తల్లికి వందనం వేసి ప్రతి విద్యార్థికి పాఠశాల వైపు తిప్పారు. అయితే పాఠశాలలో వచ్చిన తర్వాత పాఠశాలలో మధ్యాహ్న భోజనాలు సరిగా లేవు అని చెప్పడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజనాలు ఏమిటి, ఎందుకు సరిగా లేవంటే ఓన్లీ రైస్ క్వాలిటీ లేదు, బియ్యం క్వాలిటీ లేవని చెప్పడంతో సన్న బియ్యంతో ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వచ్చిన తర్వాత మీరందరూ ఇక్కడ తింటున్నారా లేదా? తినే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మధ్యాహ్న భోజనం తినే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరు తింటున్నారు, వెరీ గుడ్. అయితే గతంలో ఏమిటి అంటే రైస్ సరిగా లేక లావు రైస్తో ఉండడంతో పిల్లలు భోజనం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను పాఠశాల ఉపాధ్యాయుని, నాకు కూడా విద్యార్థుల యొక్క పూర్తి యొక్క భావాలను తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. సరే, పాఠశాల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం, మంచి భోజనము, క్వాలిటీ భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ రాజకీయాల నాయకుల పేర్లు లేకుండా, ఎవరి పేరు లేకుండా దుక్కా సీతమ్మ అని చెప్పి ఒక తల్లి ఉన్నది, అన్నదానం చేసే తల్లి, ఆమె పేరు పైన మీకు అందరికీ ఆ యొక్క పథకాన్ని ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో విత్ చిక్కి తర్వాత రకరకాల క్వాలిటీస్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు పెట్టాము, స్కూళ్ళు బాగున్నాయి, తల్లికి ఉన్న డబ్బులు వేసాము, ఏం తక్కువ ఉంది అని చెప్పి గమనించారు. తల్లిదండ్రులు వచ్చి సార్ మేము పాఠశాలకు పంపుతాము కానీ ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు, మాకు పిల్లలకు చదువు లేదు, సరిగ్గా లేదు, సబ్జెక్ట్ వేరే టీచర్ లేరు అని చెప్పడం జరిగింది. వెంటనే డిఎస్సి అని చెప్పి ఏర్పాటు చేసి 16,000 మంది ఉపాధ్యాయులను ఎంతమంది అపాయింట్మెంట్ చేసి మన అందరికీ టీచర్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అధికారులకు, యువకుడు విద్యావంతుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా కాలం అయిపోయింది గురించి. మంచి వాతావరణం, మంచి ప్రెమిసెస్, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. చాలా ఎందుకంటే దాదాపుగా వెనుక నుండి భవనం 1988లో మేము శంకుస్థాపన చేశాం, దాన్ని కంప్లీట్ చేశాం. ఆ రోజు ఈ మండలం నాకు లేదు. అప్పుడు నంద్యాల మండలానికి నేను నంద్యాల గ్రామానికి, నేను నంద్యాల నియోజకవర్గానికే నేను ఇది గోస్పాడు మండలం ఆర్లగడ్డలో ఉంది. అప్పుడు ఎమ్మెల్యే గారు కంగుల ప్రతాప్ రెడ్డి గారు, మీకు తెలుసు చరిత్ర.
ఇప్పుడు ఎన్నో అభ్యంతరాలు. ఇక్కడ ఈ శంకుస్థాపన చేసి నేను కే కృష్ణమూర్తి గారు, డా వెంగళరెడ్డి గారు, చాలా పెద్దలు వచ్చిన చూపించి స్టేట్ పోతున్నాయి. అయితే నాకైతే జ్ఞాపకం ఉంది, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు మన వల్లే ఆ రోజుల్లో కూడా. అయినా లెక్క చేయలేదు నేను. ఎందుకంటే వెంకట సుబ్బారెడ్డి గారు జయజనాయన చాలా పెద్ద మనిషి, నా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా, లేరు కాబట్టి. వారి తండ్రి గారు వాళ్ళతో పాటు. మరి ఇదే కాకుండా ఈయన పక్కన గవర్నమెంట్ స్కూల్ వచ్చేది, సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్. ఆ స్కూల్ లేకపోతే దాని తర్వాత ఎంతవరకు అభివృద్ధి చేసి ఈరోజు చూస్తే మగ పిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. పర్సెంటేజ్ స్టడీ చూస్తే ఉంటే అంతా ఆడబిడ్డలు ఉన్నారు. విన్యాసాలు కూడా ఆడపిల్లలు చేశారు, మగ పిల్లలు ఏం చేయలేకపోయినారు. ఇంత బ్రహ్మాండంగా పిల్లలు చేసి చదివించుకోవాలని చెప్పి ఒక పట్టుదల తల్లిదండ్రులు పెరిగింది కాబట్టి ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరికీ తల్లిదండ్రులకు పిల్లలు కలిపి వాళ్ళతో పాటు మా ప్రభుత్వం ఉండాలా, ప్రభుత్వంతో పాటు మీడియా ఉండాలా, అందరూ కలిసికట్టుగా టీచర్లు కానీ అందరూ కానీ తల్లిదండ్రులు కానీ కూర్చొని ఆత్మీయతగా పూర్తి చేయాలా అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు లోకేష్ గారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చిన పేదవాళ్ళు, వాళ్ళ సంగతి మనకు నేను చెప్పాల్సిన అవసరంలే, వాళ్ళు కళ్ళారు చూశారు. మరి ఈ రకంగా ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళలో మీకు ఆ రోజుల్లో కాన్వెంట్ స్కూల్లో ఉండేవి డ్రెస్సులు ఉండేటివి, ప్రభుత్వ స్కూల్లో కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం, ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, పిల్లలు తేడాలు ఉండకూడదు, ధనిక పిల్లలు పేద పిల్లలు అందరికీ డ్రెస్ ఒకటే ఉండాలని చెప్పి నిర్ణయించుకొని అందరికీ కూడా ప్రభుత్వం తరపున డ్రెస్సులు ఇచ్చి, సరే ప్రభుత్వాలు మరి ఇతర ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారు. కానీ ఇది కంటిన్యూ జరగాల, పేద పిల్లలు జరగాలి. ఎవరి ప్రభుత్వం ఇచ్చినా ఎవరు ఇచ్చినా వేరు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చదువులో ముందుకు తీసుకుపోవాలా, చదువులో ముందుకు తీసుకురావాలంటే ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు లోకేష్ బాబు గారు రాత్రి పగలు కష్టపడుతున్నారు, చదివిస్తా ఉన్నారు. వాళ్ళు ఈరోజు చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తే ఉన్నారు నారాయణ నారాయణ, లేకపోతే అది భాష వంట చైతన్య అంటారు. కాబట్టి మన పుస్తకాలు కూడా రావాలా, దానికోసం పిల్లలకు టాప్ ర్యాంకులు వచ్చిన పిల్లలకు 20,000 రూపాయలు ఇచ్చి సన్మానించి గౌరవించి, వాటితో పాటు తల్లిదండ్రులు కూడా ఫోటోలు దిగారు. మేమంతా మనం ఇచ్చాం. తల్లిదండ్రులు, నేను కలెక్టర్లు పడితే తల్లిదండ్రులు వచ్చి ఫోటో ఇచ్చుకున్నారు. పిల్లలు ఆప్యాయత పెరగాలనే కదా ఇచ్చే కార్యక్రమం చేశాం. కేవలం ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ గా దాదాపుగా మీ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళు ఇస్తుంటారు, కానీ ప్రభుత్వానికి ద్వారా డబ్బులు రావడంలే. మీకు ఎంకరేజ్మెంట్ రావాలా. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు ఈ రోజుల్లో దేశంలో డాక్టర్లు ఎక్కువైనారు, ఇంజనీర్లు ఎక్కువైనారు. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ లో పాస్ అయిన పిల్లలు యూపీఎస్సీ రీసెర్చ్ చూసుకుంటే అంత పెద్ద స్కూల్ నుంచి వచ్చిన వారికి, అంత గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చిన పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఐఎస్ఎల్ వాళ్ళు మీరు స్టేటస్ చూస్తే దాన్ని మీకు ఫోన్ తెలిసాయి. మనకు ప్రపంచం అంతా ఇందులో ఫోన్లోనే ఉంది, ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కరీం గురించి చెప్పాడు బాగా డీటెయిల్గా. యాప్లో మీ ఏ స్థితిగతులు ఎంత రకంగా ఉన్నాయి కాబట్టి తెలియజేయాలని, స్కూల్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది కావడం లేదు, ఎంతమంది మీకు అన్ని సదుపాయాలు దాన్ని చెప్పాడు డీటెయిల్గా. అది ప్రభుత్వం తరఫు తెలియజేసే అవసరం మనకందరికి. కాబట్టి మంచి కార్యక్రమం ఇది, చాలా మంచి కార్యక్రమం. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు బాగా చదివించుకోండి. ఉండేది ఇప్పుడు మనకు ఫెర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోయింది. మళ్ళీ ప్రభుత్వం చెప్తా ఉంది, అన్ని ప్రభుత్వమే కాదు ప్రపంచం అంతా చెప్తా ఉంది, మళ్ళీ పిల్లలు మానవ వనరులు పెంచాలని చెప్పి. మానవ వనరులు పెంచాలంటే ఈ రోజు మానవ వనరులు పెంచాలి. గారికి, వేదిక మీద ఉండేటువంటి జనార్దన్ అన్న గారికి, మన ఎంఈఓ సార్ గారికి, డాక్టర్ సార్ గారికి,